నేరళ్ళ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రామంలో సుమారు 165 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నిర్మాణమైన వేణుగోపాల స్వామి 1947లో ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన 1849లో పూర్తి చేసుకుంది. ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహానికి కూరమీసాలు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ప్రాంతంలో మెదక్ జిల్లా దుబ్బాక మండలం కొల్లాపూర్ వేణుగోపాల స్వామి ఆలయంలో కూరమీసాలతో వేణుగోపాల స్వామి ఉంటారు. వేరే ప్రాంతం నుంచి తరలించుకొచ్చి వేణుగోపాల స్వామిని గుర్తుపట్టకుండా ఉండేందుకు అక్కడ ఆలయంలో కూరమీసాలతో వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నేరళ్ళ వేణుగోపాల స్వామి ఆలయంలో కూరమీసాలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక ప్రత్యేక కారణాలేవీ లేవని గ్రామస్తులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైశాఖ శుద్ధంలో ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోనే పంచాయత ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉండడం గమనార్హం. రథోత్సవంతో పాటు ఆలయంలో గజవాహనంపై స్వామివారి ఊరేగింపు ప్రత్యేకమనే చెప్పాలి. సందర్భంగా జరిగే రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని నమూనాగా తీసుకొని అప్పట్లో ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు తెలిపారు. నా పేరు అమరవాది శ్రీనివాస్ వేణుగోపాలాచార్యులు. నేరళ్ళ సిరిసిల్ల జిల్లా నేరళ్ళ గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం 1847వ సంవత్సరమున శంకుస్థాపన చేసి 1849వ సంవత్సరమున ఈ ఆలయంలో ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినవి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ నవమి నుండి పున్నమ తెల్లవారి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అత్యంత వైభవయుతంగా మనకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మన ఈ విశేష ఆలయంలో ప్రత్యేకతలు అత్యంత ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి గజవాహనము, అత్యంత ఎత్తుగా ఉండబడినటువంటి రథోత్సవము, అత్యంత ఉన్నతమైనటువంటిది రథోత్సవము. రథము 5 అంతరములతో చాలా పెద్దగా ఉంటుంది. ఈ కట్టడము, ఈ ఆలయ కట్టడం అంతా కూడా నమూనా అంతా కూడా సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ నమూనాలో ఉండడం జరుగుతుంది. ఆ కాలంలో ఈ ధర్మకర్తలు అక్కడ ఉండబడినటువంటి దేవాలయ నమూనాను చూసి దానికి అనుగుణంగా ఇక్కడ ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇందులో మనకి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణాష్టమి వైభవయుతంగా, అలాగే ఆండాళ్ గోదాదేవి యొక్క తిరునక్షత్రం, దసరా ఉత్సవాలు, తర్వాత సంక్రాంతి, ముఖ్యంగా సంక్రాంతి ధనుర్మాసంలో 30 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం జరుగుతాయి. చిట్ట చివరిగా కళ్యాణోత్సవం జరుగుతుంది. గోదా రంగనాథుని యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ విధంగా అత్యంత వైభవయుతంగా ఈ ఆలయంలో ప్రతినిత్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆయా కార్యక్రమాల్లో ఆయా సందర్భాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మా వేణుగోపాలుడు కోరిన కోరికలను తీర్చేటువంటి వారండి. అందరికీ గ్రామంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా చాలా నమ్మకం. అత్యంత వైభవయుతమైనటువంటి స్వామి. అలాగే మనకి ఆలయ ప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంలో పెట్టినటువంటి ఏదైతే అఖండ దీపం ఏదైతే ఉందో, ఇక్కడ మనకు ఈ ఆలయంలో అఖండ దీపం అనేటువంటిది మనకు వెలుగొందుతూ ఉంది. ఇప్పటికీ ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది వెలుగొందుతూనే ఉంది. ఆలయంగా పక్కనే పంచాయతనము, దాంట్లో ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, నాగరాజు,
శివ పంచాయతనము ఇవి ఈ విధంగా మన ఆలయ అనుబంధంతో అప్పుడే ఆ కాలంలోనే ప్రతిష్ఠితం చేయడం జరిగినటువంటిది. ఇది ఈ మా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క అత్యంత పురాతనమైనటువంటి ఆలయ చరిత్ర అండి. ఇప్పటి వరకు ఏకధాటిగా 165 సంవత్సరాలుగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ఆలయంలో అరుదైన విగ్రహం వెలుగు చూడడం జరిగింది. ఆ విగ్రహాన్ని శ్రీదేవత షష్ఠిమాత విగ్రహంగా ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. ఇలాంటి విగ్రహాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కొన్ని ప్రాంతాల్లో కనిపించినట్లు తెలిపారు. ఇలా ప్రత్యేకతలను ఆలయం సంతరించుకుంది. అఖండ దీపం, అరుదైన షష్ఠిమాత ప్రతిమలు ఆలయానికి ప్రాముఖ్యతను తీసుకొచ్చాయి. ఇవే కాక గ్రామంలో చారిత్రక విషయాలు అనేకం ఉన్నాయి. పాటిమీది ప్రాంతంలో రాష్ట్రకూటుల కాలానికి చెందిన